ఏఈ నూకరాజు సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిలోకి దూకే ముందు ఫోన్లోని వాట్సాప్ మెసేజ్లని తొలగించినట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి నూకరాజు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రం గోదావరి వంతెన నుంచి కుటుంబంతో సహా గోదావరి నదిలో దూకడం జరిగింది. ఆ సమయంలో ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తీక్ రెడ్డి నలుగురు ఒకేసారి గోదావరి నదిలో దూకారు. ఆ సమయంలో మనవడు కార్తీక్ రెడ్డి కాసేపు స్విమ్మింగ్ చేస్తూ ఈత కొడుతూ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చూసి గమనించి ఆ పిల్లల్ని రక్షించడం జరిగింది. అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీసులు కేసు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే పలు కీలక అంశాలు కూడా వచ్చాయి. పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ విచారణ చేపట్టినప్పుడు ఆ ఘటనా స్థలంలో ఆ కారు నిల్వ ఉన్న ప్రాంతంలో అక్కడ ఈ ఏఈ నూకరాజు వారి కుటుంబ సభ్యుల చెప్పులు, అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి పలు వస్తువులు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏఈ నూకరాజు వాడినటువంటి ఫోను, అదేవిధంగా అతని కుమార్తె సౌజన్య వాడినటువంటి ఫోను, అదేవిధంగా పర్సు, వీటితో పాటు ఒక మన్నవర్మలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మన్నవర్మలంలో కాకినాడ చెందినటువంటి రైఫిల్ షూటర్ కోచింగ్ ఇచ్చేటువంటి సాదిక్ ఖాన్ తమ వేధింపులు గురి చేస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేకనే తామంతా కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కూడా అందులో జరిగింది. దీనిపైన రాజమహేంద్రవరం పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా పోలీసులు ఈ ఏఈ నూకరాజు బంధువులకి సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే ఏఈ నూకరాజు చెందినటువంటి బాసిరెడ్డి ఆ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ మనవడు కార్తీక్ రెడ్డి తోటి మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో కార్తీక్ రెడ్డి పలు అంశాలను బాసిరెడ్డి చర్చించాడు. ఆ సమయంలోనే సాదిక్ ఖాన్ అనే ఒక కోచ్ అమ్మాయి అందరూ కూడా భాస్కర్ రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులు కూడా ఫిర్యాదు చేశాడు. తమ నూకరాజు కుటుంబం మొత్తం కూడా చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణము సాదిక్ అనే వ్యక్తి, అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగానే కార్తీక్ రెడ్డి తన తండ్రి జగదీష్ రెడ్డి చనిపోవడానికి కూడా కారణము ఈ నిందితుడు సాదిక్ అని చెప్పడం తోటి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. తన కుమారుడు జగదీష్ రెడ్డి మృతి పట్ల కూడా పలు అనుమానాలు ఉన్నాయి. దీనికి కారణం కూడా సాదిక్కే. సో ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సర్పవరం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. అదేవిధంగా సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఇక్కడ మొత్తం కూడా కాకినాడ చెందినటువంటి 3 టీములు, రాజమండ్రికి చెందినటువంటి 2 టీములు, మొత్తం కూడా 5 బృందాలుగా ఏర్పడి నిందితుడు సాదిక్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. వీటిలో భాగంగానే రాజమండ్రి పోలీసులు ఏఈ నూకరాజుకి సంబంధించినటువంటి కారులో ఈ సెల్ ఫోన్, అదేవిధంగా అతని కుమార్తె సౌజన్య సెల్ ఫోన్ స్వాధీనం చేస్తున్నప్పుడు ఆ ఫోన్ ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ఆ ఫోన్ లో కొన్ని అంశాలను కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీటిలో కొన్ని మెసేజెస్, కొన్ని కాల్ రికార్డ్స్ ని కూడా డిలీట్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఒకవేళ ఈ ఫోన్స్ ని కనుక ఫారెన్సిక్ ల్యాబ్ పంపించినట్లయితే ఇందులో కీలకమైన అంశాలు, ఆధారాలు లభిస్తాయి. వీటితో పాటుగానే నిందితుడు సాదిక్ ఖాన్ వీళ్ళని ఎలా బెదిరించారు, ఎలా వేధింపులు గురి చేశాడు, ఎలా వీరితో మాట్లాడేవాడు, ఎన్నిసార్లు కాల్ చేశారు, ఇవన్నీ పూర్తి అంశాలు మొత్తం కూడా ఈ ఫారెన్సిక్ ల్యాబ్ పంపించినట్లయితే లభిస్తాయని చెప్పేసి పోలీసులు ఏఈ నూకరాజు ఫోను, అదేవిధంగా అతని కుమార్తె సౌజన్య ఫోన్, 2 ఫోన్లను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ పంపించేందుకు కూడా సన్నద్ధమయ్యారు. ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చి వారి ఆదేశాలకు తర్వాత ఈ ఫోన్ ఫారెన్సిక్ ల్యాబ్ పంపించాలని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే ఈ సమాయత్తమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. వీటితో పాటుగానే ప్రస్తుతం సాదిక్ ఖాన్ కోసము మొత్తం 5 బృందాలు కూడా గాలిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ 2 టౌన్ లక్ష్మీవారి వీధిలో సాదిక్ ఖాన్ నివాసం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా లక్ష్మీనగర్ లో ప్రో షూటింగ్ అకాడమీ అనే అకాడమీ ఉంటుంది. అక్కడ తర్వాత సాదిక్ సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు, వీరందరి నివాసాల వద్ద కూడా పోలీసులు అయితే గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం వీరందరూ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నారు. సాదిక్ మీకు ఎప్పటి నుంచి కనపడట్లేదు, మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, మీకు ఏమైనా ఈ విషయాలు ఏమైనా చెప్పారా అని ఒక్కొక్కరు కూడా పిలిచి, అనుమానితులందరూ కూడా పిలిచి ఇక్కడ సర్పవరం పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఏఈ నూకరాజు ఆదివారం రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి వెళ్ళినప్పుడు డ్రైవర్ కూడా ఉన్నారు. ఆ డ్రైవర్ ని కోవర్ బ్రిడ్జ్ మీద దింపి వెళ్ళినప్పుడు డ్రైవర్ కి మీకు ఏమైనా చెప్పారని చెప్పేసి అతను డ్రైవర్ ని కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు ఎంతసేపు గడిపారు, అక్కడ ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడ ఎంత సమయం ఉన్నారు,
సరిగ్గా రాత్రి 11:30 గంటలకి ఇక్కడ రోడ్డు కమ్ రైల్వే వంతెన పైన 80వ నంబర్ పిల్లర్ పై నుంచి దూకడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలను కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీటిపైన కూడా దర్యాప్తుని ముమ్మరం చేశారు. వీటితో పాటుగానే మనవడు కార్తీక్ రెడ్డిని వారి బంధువులను మరొక 2-3 బంధువులను తీసుకొని మీరు ఆ రోజు ఎక్కడెక్కడ తిరిగారమ్మా, ఏమేమి చూశారు, వీటికి తెలిసి మీకు ఎక్కడెక్కడ గుర్తున్నాయి అని చెప్పేసి సీన్ రీకేజ్ కోసము ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఆ పిల్లోడిని తీసుకొని వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరొక కోణంలో సాదిక్ ఖాన్ సోమవారం ఉదయం కూడా ఫోన్ మాట్లాడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ముంబై లేదంటే మహారాష్ట్ర రైల్లో వెళ్ళినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ సమయంలో ఫోన్ మధ్యలో ఒక చోట ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం జరిగింది. ఆ తర్వాత రైల్లో ప్రయాణించే వారి ఫోన్ ద్వారా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.